స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము చేరవచ్చి మీ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడిన నాయన, వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. నీ దీనదాసు నన్ను సిలువ చాటున మరుగుపరుచుకుని మీరే మా అందరితో మాట్లాడమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు వాక్య ధ్యానాంశముగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయాన్ని మనము ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రెండవ మిషనరీ యాత్ర, మొదటి మిషనరీ యాత్రలో ఆయన ఆసియా ఖండములో ఆయన పర్యటించి దేవుని కొరకు ఘనమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ గలతీల సంఘము అనేటువంటి కొన్ని సంఘ స్థాపన చేసిన తర్వాత మరలా నేను స్థాపించినటువంటి దేవుని సహాయాన్ని బట్టి ఆసియాలో నేను స్థాపించిన సంఘాలు బలపరచాలి, ఆ సంఘాలని దేవుని కొరకు స్థిరపరచాలి, వారందరూ విశ్వాసం అందరూ కూడా దేవునిలో బలమైన సాక్షులుగా ఉన్నారా, బలహీనులైపోయి ఒకవేళ దేవునికి దూరం అయిపోయారా అని చెప్పి వారిని బలపరిచేటువంటి ఆ ప్రక్రియలో ఈయన వాడెక్కి ఆసియా ఖండానికి ప్రయాణమై చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క పౌలు గారి యొక్క రెండవ యాత్రని పరిశుద్ధాత్మని బట్టి ఆటంకపరిచాడు. ఆటంకపరచడమే కాకుండా నీవు ఆసియాకి వెళ్ళొద్దు అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క పౌలు గారిని ప్రేరేపించాడు. ఈ మాటలు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతీల ప్రదేశం ద్వారా వెళ్ళిరి, మాషే దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు మాషియాను దాటిపోయి త్రోయాకి వచ్చిరి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రెండవ మిషనరీ యాత్రలో భాగంగా పౌలు గారు ఆయన ఆలోచన ప్రకారముగా వెళ్ళాలనుకున్న ఆలోచన కాదు, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఈ యొక్క పౌలు గారిని నీవు ఆసియాకి వెళ్ళి వాక్యం చెప్పకూడదు, నా ఉద్దేశాలు నా ప్రణాళికలు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నాయని చెప్పి ఆత్మ చేత ఈ పౌలు గారిని తన ప్రయాణాన్ని ఆటంకపరిచింది. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, మనకు కుటుంబ వ్యవస్థలో ఏ నిర్ణయం తీసుకున్నా, సేవా కార్యక్రమంలో ఏ నిర్ణయం తీసుకున్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనకాల ఖచ్చితంగా ప్రార్థన, దేవుని యొక్క జవాబు కొరకు ఖచ్చితంగా ఎదురు చూడాలి. ప్రార్థన ద్వారా కాకుండా, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు ఎదురు చూడకుండా మన యొక్క జీవితంలో మనకు నచ్చినట్లుగా, మనకిష్టమైనట్లుగా, మన కనుచూపుకి రమ్యమైనట్లుగా మన నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజున అనేకమైన అనర్థాలు మన యొక్క జీవితాల్లో చవి చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున పేరుగాంచినటువంటి అనేక గొప్ప గొప్ప సంస్థలు, పేరుగాంచినటువంటి గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతగాంచిన వారు ఈ రోజున అధోపాతానికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే
దేవుని ఆత్మ నడిపింపు కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవం లేక, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, నాకు మంచి ఉన్నతమైనటువంటి వాక్చాతుర్యం ఉంది కదా అనేటువంటి భావనతో, అనేక భావజాలాలతో మనం అడుగులు వేసేవారు కాకుండా, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని ఆత్మ యొక్క నడిపింపు కొరకు ప్రతి ఒక్కరము కూడా ఎదురు చూడాలి. ఆ విధంగా నడిపించబడాలనేది ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయమై ఉంది. దేవుని వాక్యం ప్రేమిట్లారు, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని యొక్క ఉద్దేశాలు మరొక రకంగా ఉన్నాయి, నా ద్వారా దేవుడు ఇంకా ఉన్నతమైన ప్రణాళికని రచించబోతున్నాడనే విషయంగా ఉండాలి తప్ప నన్ను ఎందుకు అక్కడ పంపించలేదు అని చెప్పి నిరాశ, నిస్పృహ, అసహనానికి మనం ఎవరం కూడా గురి కాకూడదు. అయితే పౌలు గారు తనతో పాటు ఉన్న సహకారులు శీలా గాని, తిమోతి గాని ఇలాంటి కొంతమందితో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నాడు, దేవుణ్ణి అడుగుదామని చెప్పి వాళ్ళందరూ కలిసి రాత్రింబగలు కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని చిత్తం కొరకు కనిపెడతా ఉన్నారు. అలా కనిపెడుతున్నటువంటి ఆ క్రమంలో పౌలు గారు నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్న క్రమంలో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, ఐరోపా ఎప్పుడు ఆయన అడుగు పెట్టలేదు, యూరప్ ఖండంలో ఇంకా సువార్త అందించడానికి ఈయన ఎప్పుడు వెళ్ళలేదు. ఆత్మ యూరప్ ఖండం ఉన్నటువంటి మాసిదోనియా అనేటువంటి ప్రాంతంలో ఒక యవనస్తుడు కలలో దర్శనం ద్వారా యవనస్తుడు, అయ్యా మీరు మా మధ్యకు వచ్చి, చదవండి ఆ మాట, 16వ అధ్యాయము 16వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలకు దర్శనము కలిగిన. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ క్రమంలో దేవుడు స్పష్టంగా ఆత్మ ద్వారా, కళ ద్వారా పౌలు గారితో మాట్లాడారు. ఇదిగో మాసిదోనియా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మాసిదోనియాకు రావడమే కాకుండా మాకు సహాయము చేయాలి అని చెప్పి బ్రతిమాలుకుంటున్నటువంటి దర్శనం అనేది పౌలు గారికి వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి శీలాతో, తనతో ఉన్నటువంటి సహచరులతో చెప్పాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. మాసిదోనియా అనే ప్రాంతంలో దేవుని యొక్క సేవ జరగాలి, ఆ ప్రాంతానికి సహాయము చేయడానికి మనం వెళ్ళాలి అని చెప్పి పౌలు గారు తన యొక్క నిర్ణయాన్ని ఆసియా ఖండం నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అది కూడా మాసిదోనియా అనే ప్రాంతానికి. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈ మాసిదోనియా ప్రాంతీయులందరూ కూడా సహాయము కొరకు ఆర్జిస్తున్నారు. ఏం సహాయం కావాలి వాళ్ళకి? మనం చూసినట్లయితే వారు అణగద్రొక్కబడిన వారు వాళ్ళ జీవితాల్లో ఎవరు కూడా వారిని చేర్చుకోలేనటువంటి సమూహం, విస్మరించబడినటువంటి ప్రాంతీయులు. అలాంటి ప్రాంతీయునటువంటి మాసిదోనియా ప్రాంతానికి మాసిదోనియా ప్రాంతానికి పౌలు గారిని రమ్మని చెప్పి ఒక యవనస్తుడు ప్రాధేయపడుతున్నాడు, అంటే సహాయము కొరకు. ఈ రోజున వాక్యం ప్రేమ బిడ్డలారా, ఈ రోజున దేవుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని పర్యాయాల్లో మనకు నచ్చిన ప్రాంతాలకు కాకుండా మనం చూడని ప్రాంతాలకి, మనం ఎన్నని ప్రాంతానికి, మనం ఏ రోజుని కూడా వినని ప్రాంతానికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు నడిపిస్తాడంటే ఆ ప్రాంతంలో సహాయం అవసరం. ఏ సహాయం అవసరం? ఈ రోజున సహాయం అంటే మనం చూసినట్లయితే డబ్బు కాదు, ఈ రోజున మనం చూసినట్లయితే కేవలం అనారోగ్యాలే కాదు, ఈ రోజున మనం చూసినట్లయితే ఆస్తిపాస్తులు కాదు. ఈ రోజున మనిషికి కావలసినటువంటి సహాయము పాప నిశ్చయత. పాప బంధకాల్లో బంధించబడిన మనిషికి విడుదల ఎలా కలుగుతుంది? బంధకాల చేత బంధించబడినటువంటి మనిషికి ఏ రకముగా విడుదల కలుగుతుంది? అనేక అంధకార చీకటి శక్తులతో ఆచారాలైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలకి విడుదల కలుగుతుంది. మాకు సహాయం చేయి, మేము బంధించబడ్డాం, సాతాను కట్ల చేత బంధించబడ్డాం, అపవాది యొక్క కట్ల చేత బంధించబడ్డాం, నీతి సూర్యుని చూసుకునే పరిస్థితి మాకు లేదు, మంచి చెడులు వివేచించే జ్ఞానం మాకు లేదు, ప్రతి దాన్ని నమ్మి ఇదే కరెక్టు, ఇదే నిజమని చెప్పి దాని వెనకాల పరుగులు పెడుతున్నటువంటి దినాలవి.
అలాంటి దినాలలో పౌలు గారు మాసిదోనియా ప్రాంతాలు అడుగుపెట్టిన తర్వాత జరిగిన అద్భుతాలు ఏంటో మనం ముందుగా చూసుకుందాం. ఈ రోజున మనిషికి సహాయం ఎంతైనా అవసరం. ఈ రోజున యవనస్తులు మనం చూసినట్లయితే ప్రపంచంలోనే కాదు, ఎక్కడ చూసినా కానీ దుర్మార్గపు స్వభావాలతో బ్రతుకుతున్నారు. అనేక మంది నిన్నో మొన్నో కానీ వార్తల్లో వచ్చింది, ఒక వ్యక్తి 6 చంపేస్తాడండి. ఒక వ్యక్తి 6 చంపి తండ్రికి ఫోన్ చేసి, నానా నేను 6 చంపేశాను, నేను చచ్చిపోతున్నాను. ఏంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితి? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు వాళ్ళు విడిపిస్తారు? ఎవరు వాళ్ళ బంధకాల నుంచి విడిపిస్తారు? ఈ రోజున ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా కావలసిన సహాయం ఏంటి? డబ్బు కాదు, ఆస్తుపాస్తులు కాదు, పరిస్థితులు కాదు. మనిషికి ఈ రోజున కావలసింది పాప క్షమాపణ, పాపంలోంచి విడుదల, భయంకర బంధకాల నుంచి విడుదల, డ్రగ్స్ నుంచి విడుదల, త్రాగు నుంచి విడుదల, సిగరెట్ నుంచి విడుదల, భయంకరమైన స్థితి నుంచి విడుదల కావాలని చెప్పి మాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి ఎవరు అర్జించినా, ఎవరు కోరుకున్నా కృపగల దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళని విడిపిస్తాడని చెప్పి మాసిదోనియా అనే ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు గారి యొక్క పిలుపు, దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నిజముగా దేవుడు ఏ విధంగా ప్రేరేపించాడో తెలుసా? మాసిదోనియా ప్రాంతీయులందరూ కూడా దేవుని సహాయం కొరకు అర్జిస్తున్నారు, దేవుని సహాయం కొరకు ప్రాధేయపడుతున్నారు, దేవుని సహాయం కొరకు వాళ్ళు అడుగుతున్నారు. అందుకు నువ్వు ఖచ్చితంగా మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి దేవాతి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని దర్శనం ద్వారా హెచ్చరించారు, దర్శనం ద్వారా ప్రేరేపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, ఈ రోజున మనిషికి సహాయం చేయడానికి నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నియమిస్తున్నాడేమో. పాడైపోతున్న అనేక మంది ప్రజలని అగ్నిలోంచి లాగడానికి, బంధకాలు ఉన్న వారిని విడుదల కలుగు చేయడానికి దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేరేపిస్తున్నప్పుడు నా కాదులే పిలుపు, నన్ను కాదులే అన్నట్లుగా కాకుండా ఆ దర్శనాన్ని, ఆ యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుని మనం పక్కన పెట్టకుండా ఎవరు సహాయం నిజమైన సహాయంలో ఉన్నారు, ఏ వ్యక్తి నిజమైన సహాయం కొరకు అర్జిస్తున్నాడు, ఆ బంధకాల నుంచి బయటపడాలని ప్రాధేయపడుతున్నాడు, ఆ చీకటి నుంచి బయటపడాలని ఏ వ్యక్తి అయితే కనుక ప్రాధేయపడుతున్నాడో ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేసి నిజ రక్షకుడైన దేవుని పరిచయం చేసి ఆ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ బంధకాల నుంచి విడిపించగల సమర్థుడు మనం ఆరాధిస్తున్న జీవంగల దేవుడు. ఎందరెందరో బ్రతుకులు మార్చాడు, ఎందరెందరో భయంకరమైన త్రాగుబోతుల్ని, ఎందరెందరో భయంకరమైనటువంటి చీకటి శక్తుల చేత బాధించబడుతున్న వారిని, కుటుంబాల్లో శాంతి లేని వారిని, సమాధానం లేనటువంటి బ్రతుకుల్ని మార్చిన దేవుణ్ణి మనం పరిచయం చేసి వారు కలిగినటువంటి అర్జించినటువంటి ఆ ఆక్రందంలో నుంచి మనం బయటికి తీసుకురావడానికి ఆ రోజున పౌలు గారిని ఏ విధంగా ప్రేరేపించాడో నిన్ను నన్ను కూడా ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడేమో. సమయం లేదు, సమయం చాలా కొంచెమే ఉంది. ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో నీకు సమయం దొరికినప్పుడల్లా కూడా సహాయం, నిజముగా సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అగ్నిలోంచి లాగి మనం ఆరాధిస్తున్న జీవంగల దేవుడు ఆయన సమర్థుడు, నిన్ను నన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు అని చెప్పి మనము ప్రభుని పరిచయం చేసేటట్లుగా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దయచేసి గమనించండి. ఈ రోజున ప్రతి మనిషి కూడా మొదటిది దేవుని యొక్క సన్నిధిలో మాసిదోనియా ప్రాంతం యవనస్తుడు అభ్యర్థన, అంటే తీవ్రమైన అభ్యర్థన, అంటే తీవ్రమైనటువంటి ఆక్రందనతో నాకు సహాయం చేయని ప్రాధేయపడుతున్నట్లుగా ఈ 16వ అధ్యాయములో మనం చూడగలుగుతున్నాం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క నిర్దేశం, అంటే దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. మాసిదోనియా పిలుపు అనేది కేవలం మనుషుని యొక్క అవసరం కొరకు మాత్రమే కాదు, అది దేవుని యొక్క నిర్దేశం. అది దేవుని యొక్క నిర్దేశం, అంటే దేవుని యొక్క నడిపింపు కొరకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేవుని యొక్క నడిపింపు కొరకు మనం ఎప్పుడు కూడా ఎదురు చూసే వారికి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహం విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, లేదా ఏదన్నా కానీ కొనే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క నడిపింపు అనేది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యం. మన కుటుంబాల గురించి కానీ, మన బంధువుల గురించి కానీ, మన సమాజం గురించి కానీ, దేవుని యొక్క దేశ ప్రజల గురించి కానీ దేవుని యొక్క ఉన్నతమైన నిర్దేశాన్ని, ఉన్నతమైన నడిపింపు కొరకు మనమందరము కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నించడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నడిపింపు, దేవుడు నడిపించేటువంటి ఆ నడిపింపులో మనం చూసినట్లయితే కొన్నిసార్లు అవి మనకి చాలా ఆటంకాలుగా ఉంటాయి. అన్ని అనుకూలనట్లుగా ఉండవు, కఠినమైనటువంటి మార్గాలు గుండా ప్రభు నడిపిస్తాడు.
దేవుని యొక్క నడిపింపు అనేది మనం అనుకున్నప్పుడు మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, నిజముగా నేను దేవుని మార్గాలు నడుస్తున్నానా, దేవుడు నడిపించే మార్గంలో నడుస్తున్నానా, ఇది దేవుని యొక్క నడిపింపేనా, ఇది దేవుని యొక్క నిర్దేశమేనా అన్నట్లుగా మనకి ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపును అందుకున్న అబ్రహాము వెళ్తున్నటువంటి ఆ మార్గంలో అన్ని కఠినమైన మార్గాలే. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం నడిపిస్తున్నప్పుడు మార్గము దేవుడు నిర్దేశించిన మార్గమే, కానీ అన్ని కఠినమైనటువంటి సవాళ్ళు. ఎక్కడ చూసినా భయంకర ఎర్ర సముద్రం, ఎండ మావులు, ఎక్కడ చూసినా కానీ భయంకర దాహము, ఆకలితో అలమటించిపోయిన దినాలు, వ్యతిరేకతలు, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే, ఇది దేవుని యొక్క నిర్దేశమేనా, ఇది దేవుని నడిపించిన మార్గమేనా అనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసేపుని గురించి మనం చూసినట్లయితే, యేసేపుని కూడా నిన్ను గొప్పవాడిగా చేస్తాను, సింహాసనం కూర్చుని పెడతాను అని చెప్పాడు. అది చెప్పినటువంటి పరిస్థితిని బట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క యేసేబేలుని మార్గాలు, కఠినమైన మార్గాలు, ఆటంక మార్గాలు తన జీవితంలో నిజముగా దేవుని యొక్క నిర్దేశము, దేవుని యొక్క నడిపింపులో నేనున్నానా, నేనుంటే కనుక ఈ శ్రమలు ఎందుకు, నేనుంటే కనుక కష్టాలు ఎందుకు, నేనుంటే గనక నేను చేయని నేరాలేంటి, నేను ఉంటే గనక దేవుని యొక్క నిర్దేశంలో ఉంటే గనక ఎందుకు నా అన్నలు నన్ను అమ్మేసుకున్నారు, ఎందుకు నా యొక్క కుటుంబాలకు దూరం అయిపోయాను, ఎందుకు నేను చేయని నేరాన్ని నా మీద మోయబడింది, ఇది నిర్దేశమేనా, దేవుని నిర్దేశించిన మార్గమేనా అని చెప్పి నీకు భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన దావీదును కూడా దేవుని నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుని నడిపిస్తున్న రాజుగా చేస్తాను అభిషేకించిన దినాన్ని నుంచి కూడా ఈ యొక్క దావీదు జీవితంలో ఎన్నో భయంకరమైన ఆటంకాలు. ఈ ఆటంకాల మధ్య దావీదు అనుకోవచ్చు, ఇది దేవుని యొక్క నిర్దేశం అని మార్గాలేనా. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక క్లిష్టమైన మార్గాలు గుండా నడిపిస్తూ ఉంటాడు. ఆ క్లిష్టమైన మార్గాల గుండా నడిపిస్తూ ఉంటున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను వెళ్ళే మార్గము ఇది దేవుని మార్గమేనా అన్నట్లుగా సాతాను మనల్ని భయపెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి ఒక రకమైనటువంటి అలసట వచ్చేస్తుంది, అసహనం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, దేవుని మీద ఒక రకమైనటువంటి విరక్తి కలుగుతూ ఉంటుంది. ఇవి సాతాను యొక్క ప్లానింగ్స్. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథ చరిత్ర ప్రకారం మనం చూసినట్లయితే దేవుని యొక్క నిర్దేశాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండవు, మనం ఊహించినట్లుగా ఉండవు, మనం కోరుకున్నట్లుగా ఉండవు, మనం ఆశించినట్లుగా ఉండవు. ఆయన మార్గాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన నడిపింపు అనేది ఒక ప్రత్యేక రీతిలో ఉంటుంది. కానీ చివరికి అంతిమ విజయాన్ని, చివరికి ఉన్నతమైన స్థానానికి ఇచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే దేవుడు నడిపించిన మార్గము, ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి దేవుడు కలుగు చేసినటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నా మేలుకే తప్ప నా నాశనానికి కాదు. దేవుని ఉద్దేశం ఎంతో గొప్పవో, దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఎంతో గొప్పవో, ఈ యొక్క ఉన్నతమైన నిర్దేశాలకు వచ్చి క్రైస్తవ సమాజానికి సరైన ప్రణాళికలు లేకుండా, సరైన ఉద్దేశాలు లేకుండా ఈజీగా దేవుణ్ణి దూరం అయిపోతూ ఉన్నారు, ఈజీగా దేవుని విడిచిపెట్టే పరిస్థితిలో ఉంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియా ఉన్నటువంటి ప్రజలు వారు ఏం కోరుకుంటున్నారంటే, తీవ్రమైన అభ్యర్థన, తీవ్రమైనటువంటి ఆశ, మాకు సహాయము చే. నీవు శుద్ధీకరించబడాలని కోరుకున్నావంటే, అవును ప్రభువా నేను శుద్ధీకరించబడాలనుకుంటున్నాను, నాకు కన్ను చూపు కావాలని కోరుకుంటున్నాను, ఈ కుష్టి వ్యాధి నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నాను, నిజముగా ఈ యొక్క బంధకాల నుంచి మార్పు పొందాలని ఒక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం జక్కీలాగా నేను అభ్యర్థిస్తున్నాను, నేను ప్రాధేయపడుతున్నాను అనేటువంటి ప్రజల కొరకు. రెండోదిగా దేవుని యొక్క నడిపింపు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే కఠినమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే, చూడండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాసిదోనియాకి సంబంధించిన ఏ పిలుపైనా కానీ సవాలు లేకుండా ఉండదు, కానీ ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఉండకుండా ఉండదు. ఓకేనా? కఠినమైన నిర్ణయాలే కానీ ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
ఓకేనా. మాసిదోనియా పిలుపు అనేది కఠినమైన నిర్ణయాలు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుందంటే, పౌలు గారు దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఏమయ్యారంటే విధేయత చూపించారు. ఏం చూపించారండి? విధేయత. ఏం చూపించారు? విధేయత చూపించారు. విధేయత ఉండి ఆయన సాంస్కృతిక, భౌగోళిక, వ్యక్తిగత సరిహద్దులు దాటి ఐరోపా అనే ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఏం చేశాడు? నిశ్చయించుకున్నాడు. దేవుడు మనల్ని తన సేవ కొరకు కానీ, తన పరిచర్య కొరకు కానీ, నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నప్పుడు మనము దేవుని కొరకు త్యాగం చేసేవారుగా ఉండాలి. పౌల, నీ యొక్క జీవన విధానము ఆసియా ఖండంలో బ్రతికావు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎరగనటువంటి ప్రాంతమైన ఐరోపా ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయాలి. సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయాలంటే అది సవాలుతో కూడినది. సమయాన్ని త్యాగం చేయాలి. మనకున్నటువంటి వనరులను త్యాగం చేయాలి. సౌకర్యవంతమైన జీవితాన్ని త్యాగం చేయాలి. పిలుపంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని సేవ అంటే ఖచ్చితంగా మనము సాక్రిఫైస్ చేయాలి. దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకునేవారుగా ఉండాలి. నువ్వు కొంత సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాలి. నీకున్న వనరులను దేవుని కొరకు వెచ్చించాలి. నీకున్నటువంటి సౌకర్యవంతమైన పరిస్థితిని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇది దేవుని యొక్క పిలుపు. అపోస్తలుని పౌలు గారికి మాసిదోనియా పిలుపు వచ్చినప్పుడు అపోస్తలుని పౌలు గారికి 2 నిర్ణయాలు తీసుకోవాలి. నాకు చూస్తే ఆరోగ్యం సహకరించట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి యూరప్ భయంకరమైన చలితో ఉండేటువంటి ఆ యూరప్ ప్రాంతానికి నేను వెళ్ళాలా? సమయాన్ని సముద్ర ప్రయాణం గుండా నేను ప్రయాణం చేయాలా? ఈ సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచి వెళ్ళాలా అనేటువంటి ఆలోచన. కానీ పౌలు గారు మనస్ఫూర్తిగా దేవుని సేవను ప్రేమించేవారు కాబట్టి క్రీస్తు విషయమై ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా పెంట కుప్పతో ఎంచుకున్నారు కనుక దేవుని సేవ ఊపిరినట్లుగా ఆయన పరిచయలు ముందుకు సాగిపోవడానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తనకున్నటువంటి సమస్తాన్ని, తనకి ఇంటిని, తన స్వజనులను, తన బంధువుల్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళడానికి ఈ యొక్క అబ్రహాము సిద్ధపడ్డాడు. కాబట్టి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయము తన యొక్క తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంది. ఒక పౌలు గారు తీసుకున్న నిర్ణయము, యూరప్ ఖండంలో ఇప్పటి వరకు సువార్త లేదు, చీకటి ఖండాలు, దేవుని ప్రేమ లేని ఖండాలు, భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు గుండా తెలియనటువంటి వాటిని పూజిస్తున్నటువంటి దినాలు, అలాంటి దినాలలో ఒక్క వ్యక్తి తీసుకున్నటువంటి సమర్పణతో కూడిన నిర్ణయము, ఒక వ్యక్తి తీసుకున్న సమర్పణ, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి దేవుని కొరకు ఒక అడుగు ఎంత అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చిందో చూడండి. ఆ రోజున పౌలు గారు, దేవా నాకు పరిస్థితులు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను అంత దూరం వెళ్ళలేను అన్నట్లుగా ఉంటే గనక ఈ రోజున యూరప్ ఖండంలో అంత గొప్ప ఉన్నతమైనటువంటి పరిచర్య జరిగేది కాదేమో. ఒక విషయం ఆలోచించండి. నిజముగా ఇలా పౌలు గారు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ యోధా కలర్స్ అంటే యోధా రంగుతో ఉన్నటువంటి వస్త్రాలు అమ్మేటువంటి లుదియా అనేటువంటి ఒక ధనికురాలు ఉంది. ఆమె హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు కనుక ఆమె పౌలు గారు చెప్పిన వాక్యాన్ని విని ఆమె జీవితాన్ని మార్చుకుని తనొక్కరిదే కాదు తన కుటుంబం అంతా కూడా మార్పు చెందింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన కుటుంబం అంతా కూడా మార్పు చెందిందంటే అండి, తన కుటుంబం అంతా కూడా ఏం చేసింది? మార్పు చెందింది. తన కుటుంబం అంతా కూడా దేవుని కొరకు మార్పు చెందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే తన ఇంటి వారందరూ కూడా ఏం చెందారు? రక్షించబడ్డారు. అంటే దేవుని వాక్యం అనేది లుదియా హృదయాన్ని తెరిచింది. ఎప్పుడైతే లుదియా హృదయం తెరవబడిందో వెంటనే ఆమె ఏం చేస్తుంది? తనను తన ఇంటి వారు, చదవండి ఆ మాట, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతానికి సువార్త అందించడానికి వేల మంది ఒకేసారి రాలేదండి, ఒక్కరితోనే ప్రారంభించింది. ఆ అపోస్తలుని పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి ఆ మాసిదోనియా ప్రాంతంలో ఎవ్వరూ తెలియదు.
ఏ ఒక్కరు కూడా వీళ్ళని చేర్చుకున్న వారు లేరు, ఏ ఒక్కరు కూడా వీళ్ళని అన్నం పెట్టిన వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో అపోస్తున్న పౌలు గారు అక్కడున్న వారందరితో కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక మనిషితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు, కానీ దేవుడి ఈరోజు నేను చెప్పబడుతున్న వర్తమానాలు అనేక మంది జీవితాల్లో ఫలించాలి, మార్పు చెందాలి, ఆలోచించాలనుకుంటే నా జ్ఞానం సరిపోదు, నా తెలివితేటలు నాకు సరిపోవు, నా వాక్చాతుర్యం సరిపోదు. అది దేవుని యొక్క ఉన్నతమైన కృప. ఏ వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తాడో ఆ వ్యక్తి నేను చెప్పినటువంటి వాక్యాలు, ఏ సేవకుడు చెప్పిన వాక్యాలైనా కానీ హృదయంలోకి వెళితే ఆ హృదయంలో జరిగే మార్పు ఏంటో తెలుసా? నేను రక్షణ పొందాలి, నేను ఒక్కనే కాదు నా కుటుంబంతో కూడా రక్షణ పొందాలి అని చెప్పి తనను తన ఇంటి వారందరూ కూడా మారు మనసు పొందిరి. ఈ విధముగా స్వార్థ పరిచర్యలో వచ్చినటువంటి గొప్ప మార్పు, స్వార్థ పరిచర్యలో వచ్చిన గొప్ప ఉన్నతమైన మార్పు అనేది ఎంత గొప్పగా ప్రేరేపిస్తుందో చూడండి. అంటే పౌలు గారు కఠినమైన నిర్ణయం తీసుకుని దేవుని సేవ చేస్తూ ఉన్న కారణాన్ని బట్టి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా లుదియా హృదయం తెరవబడింది. ఈ రోజున ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్ని వందల వాక్యాలు వింటున్నాం, ఎంత గొప్ప గొప్ప దైవ సేవకుల నోటి నుంచి మాటలు మనం వింటున్నాం. అయినప్పటికీ కూడా నా జీవితంలో ఏ మాత్రం మార్పు అనేది లేకుండా, కనీసం మన కుటుంబాన్ని గురించి ఆలోచించకుండా, మన కుటుంబ రక్షణ కొరకు ఆలోచించకుండా, అసలు మన రక్షణ ఏమైపోతుందో కూడా తెలియని స్థితిలో మనం ఉంటున్నామంటే 100% దేవుడు మన హృదయంలో క్రియ జరిపించలేనంత హృదయాలు కఠినం చేసుకుంటున్నాం. దేవునికి హృదయంలో చోటు లేని కారణాన్ని బట్టి వాక్యం అనేది ఫలించకుండా ఉంటుంది. దేవుని నోట నుంచి వచ్చే మాటలు మీ హృదయంలో గనక దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ప్రేరేపించబడి మీ హృదయాలు తెరవబడినట్లయితే గనక ఖచ్చితంగా మీ హృదయాలలో ఒక క్రియ జరుగుతుంది. ఆ మార్పు ఏంటో తెలుసా? మీరు రక్షణ పొందాలి. మీరు రక్షణ పొందడమే కాకుండా మీ కుటుంబం రక్షణ పొందాలి, మీ కుటుంబమే కాకుండా మీ బంధువులు రక్షణ పొందాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు ఎవరైనా కానీ నిజంగా రక్షించమని ప్రతి ఒక్కరూ కూడా ఆ కుటుంబాల కొరకు ప్రాధేయపడ్డారు. మీరందరికీ తెలుసు, రాహాబ్ అనేటువంటి స్త్రీ, ఆమె రక్షించబడిన తర్వాత తన కుటుంబం కొరకు ప్రాధేయపడింది. ఈ లుదియా రక్షించబడిన తర్వాత తన కుటుంబం కొరకు ప్రాధేయపడింది. ఎందుకు ఆమె హృదయం తెరవబడిందంటే పౌలు గారు ఏదైతే చెప్తున్నారో ఆ బోధ మీద ఈమె లక్ష్యం ఉంచింది. పౌలు గారిని దగ్గరుండి చూసింది, పౌలు గారి యొక్క స్వభావాన్ని దగ్గరుండి చూసింది. ఆయన చేసిన త్యాగాలని, ఆయన చేస్తున్నటువంటి దేవుని పరిచర్యని దగ్గరుండి కనులారా చూసిన దేవుణ్ణి ఆయన నోటి నుంచి మాటలు ఆమె హృదయంలో చేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. క్రైస్తవ సమాజమా, ఈ రోజున సేవకులకి మార్కులు వేసేవారుగా మనం ఉంటున్నాం. ఈ సేవకుడు బాగా చెప్పాడు, ఈ సేవకుడు బాగా చెప్పలేదని చెప్పి నువ్వు మార్కులు వేస్తేనే క్రైస్తవురాలుగా, నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని వాక్యముల ద్వారా నా హృదయమును దేవుని కొరకు తెరవబడినది, ఎన్ని వాక్యాలు నీ జీవితంలో మార్పును కలుగు చేసింది, ఎన్ని వాక్యాలు నీ హృదయంలో ఒక ప్రత్యేకమైన రక్షణ గూర్చిన ఆలోచన కలిగింది. ఆయన లోకానికి రాబోతున్నాడు. దేవుడు నీకు నాకు కూడా ఉచితమైన రక్షణ ఇచ్చాడు. నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాటల యొక్క మకరందాన్ని స్వీకరించిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. రక్షించబడిన ఏ వ్యక్తి అయినా కానీ కుటుంబం కొరకు పరితపిస్తారు. ఈ రోజు నువ్వు నీ కుటుంబాన్ని గురించి సరైన అవగాహన లేకుండా, నీ కుటుంబ రక్షణ కొరకు సరైన అవగాహన లేకుండా ఉంటున్నావంటే నువ్వు ఇంకా రక్షణలోకి రాలేదు, ఆ రక్షణ అనుభవాన్ని నువ్వు ఇంకా పొందుకోలేదని ఈ ఉదయకాలం స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఎప్పుడైనా సరే సేవకుని యొక్క త్యాగాన్ని బట్టి విశ్వాసుల యొక్క మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. రెండోదిగా ఒక వ్యక్తి నిజం చూడండి, పౌలు గారు మాసిదోనియా ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తుంటే ఆయన సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఊరూరే కదిలి రాలేదు. ఒక్క లుదియా ఫస్ట్ ప్రభువుని విశ్వసించి ఆమె కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చి, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటి దగ్గర బస చేయండి, మా ఇంటి దగ్గర సేవ చేయండి, మా ఇంటి దగ్గరికి అనేక మంది పిలిపిస్తానని చెప్పి ఆమె సేవని ఆమె అభివృద్ధి పరచడానికి ప్రాధేయపడింది. ఒక ధనికురాలు, ఒక వ్యాపారస్తురాలు, క్షణం మాత్రం తీరిక లేకుండా డబ్బు సంపాదనలోనే ఉండేటువంటి ఈ స్త్రీ దేవుని సేవ అభివృద్ధి కొరకు పరితపించినట్లుగా చూడగలుగుతున్నా. ఈ రోజున ప్రభు నన్ను అడుగుతున్నాడు, ఎంతమంది దేవుని యొక్క స్వార్థ వ్యాప్తి కొరకు ఒక లుదియాలాగా ఈ రోజున మనం ప్రయాసపడుతున్నామో ఒకసారి ఆలోచించండి. రెండోదిగా ఒక యవనస్తురాలు, చూడండి అదే 16వ అధ్యాయం
ఒక వ్యక్తి పుతో అనే దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత యజమానుడికి బహు లాభం సంపాదించుండెను. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు కేకలు వేసి చెప్పాను, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని మీ వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. ఆ వెంటనే ఆమెను వదిలిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ క్రియ, మొదటి లుదియా హృదయం తెరవబడింది. రెండవది ఒక చిన్న యవ్వనస్తురాలు, ఒక సోదిగాడు ఆ యవనస్తురాలు ద్వారా సోది చెప్పుతున్నటువంటి దినాలు. అలాంటి పరిస్థితుల్లో ఈమె పౌలు గారిని చూసి, పౌలు గారిని శీలని వాళ్ళతో పాటు ఉన్న బృందాన్ని చూసి, వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, అద్భుతమైన, అందరూ కూడా చాలా సంతోషించండి. మనమందరం ఎవరమంటే సర్వోన్నతమైన దేవుని యొక్క సేవకులు అని చెప్పి దెయ్యములు సాక్ష్యం ఇస్తున్నాయి. సర్వోన్నతమైన దేవుని సాక్షులు, వీరు మనకి రక్షణ మార్గం గురించి ప్రచురం చేస్తారు అని చెప్పి పదే పదే ఈమె చెప్తూ ఉంటుంటే పౌలు గారు వ్యాకులు పడి, ఈమెను యేసుక్రీస్తు నామం పేరట ఈమెను వదిలిపోము అని చెప్పగానే దెయ్యము ఆమెలోంచి వదిలిపోయినప్పుడు ఆమె మంచి యవనస్తురాలుగా మారిపోయింది. అప్పుడు ఇది వార్త విన్నటువంటి వారి కుటుంబస్తులు అనేక మంది ప్రభునందు విశ్వసించి రక్షణ పొందారు. ఇది రెండవ క్రియ, ఇది రెండవ కార్యం. అంటే దెయ్యముల చేత బాధించబడుతున్న వ్యక్తి మార్పు చెంది. చూడండి, మాకు సహాయము చేయండి అని యవనస్తుడు పౌలు గారిని ప్రాధేయపడిన ఆ దర్శనంలో జరుగుతున్న క్రియ. అయ్యా, మేము వ్యాపారం చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, తీరిక లేకుండా ప్రయాసపడుతున్నాం, కానీ మా ఇంట్లో రక్షణ లేదు, మా ఇంట్లో సమాధానం లేదు, మాకు రక్షణ కావాలని లుదియా ప్రాధేయపడింది, వాక్యానికి విధేయులయ్యింది, మార్పు చెందింది, కుటుంబంతా రక్షించుకుంది. రెండవదిగా, అరే నిండి యవనస్తురాలైన ఈమె దెయ్యపు శక్తుల చేత బాధించబడుతుంది, చీకటి శక్తుల చేత బాధించబడుతుంది, ఏ ఒక్కరూ కూడా ఆమెను విడిపించట్లేదు. ఆమెను ఆధారంగా చేసుకుని యజమానుడు కొంత డబ్బు సంపాదించుకున్నాడంట. ఆమె ద్వారా సోది చెప్పించి డబ్బు సంపాదించుకుంటున్నాడు. అలాంటి బంధకాల్లో ఉన్న ఈమె మాకు సహాయం చేయండి. దెయ్యముల శక్తుల చేత బాధించబడుతున్న ఈమె సహాయం పొందుకుంది, విడుదల కలిగింది, యవనస్తురాలుగా ప్రభుని వెంబడించింది, రక్షణ పొందింది. ఇది రెండవ క్రియ, రెండవ కార్యం. ఆ సమయంలో యజమానుడు, అరే మాకు చాలా లాభం వచ్చింది యవనస్తురాలు దాలా, ఈ యవనస్తురాలు మార్చేశాడు, ఈ యవనస్తురాలు మార్పు చెందింది, ఈ యవనస్తురాలు మార్పు చెంది బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంది అని చెప్పి, దీనంతటి కారణం వాడే, వీడంతటి కారణం ఆ తెల్లబట్టలేసుకుని వచ్చేవాడే అని చెప్పి పౌలు గారిని శీలని ఎలా కొట్టారో తెలుసండి. ఒక ప్రాంతంలో కుక్కను కొట్టినట్లుగా. చూడండి, ముందు చూస్తే గనక బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తిని దేవుడు తన ప్రణాళిక చెప్పిన ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్తే ఇంత భయంకర కఠిన నిర్ణయాలు ఉంటాయా? ఇంత భయంకరమైనటువంటి శ్రమ ఉంటుందా? ఇంత భయంకరమైనటువంటి త్యాగాలు ఉంటాయా? ఆ రోజుల్లో పౌలు గారు దేవుని సేవ కొరకు చూడండి ఎంత భయంకరమైన మాట ఉంటుందో చూడండి. పౌలు శీలను పట్టుకొని చావడిలోనికి అధికారుల దగ్గర ఈడ్చినిపోయారు. అంతటా తీసుకుని వచ్చి, ఈ మనుషుడు యూదుడై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను దేవునికి స్తోత్రం, ఎంత నెపం వేశారో చూడండి. వీళ్ళ గలిబిలు చేస్తున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహం వారి మీద దొంబుగా వచ్చి న్యాయాధిపతులు వారిని వస్త్రం లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి అప్పగించారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం ఎలా చెప్తుందో.
దేవుని సేవ అంటే చావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ అంటే షో చేసేది కాదు. దేవుని సేవ అంటే తెల్ల బట్టలు వేసుకుని తిరిగేది కాదు. దాని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక యవ్వనస్తురాల్ని భయంకరమైనటువంటి ఆ బంధకాల నుంచి విడిపించాడనే కారణాన్ని బట్టి సంతోషించవలసిన బదులుగా ఆమె ద్వారా లాభసాటి పోయిందని చెప్పి ఈ యొక్క వ్యక్తి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే న్యాయాన్ని అన్యాయంగా న్యాయంగా మార్చేటువంటి పరిస్థితి. వీడి యూదుడు గ్రీస్ దేశానికి వచ్చి వీడి యూదుడు రోమా ప్రభుత్వంలో మనల్ని ఈ రకంగా పాడు చేస్తున్నాడు, గలిబిలు చేస్తున్నాడని చెప్తే ఏమాత్రం కూడా ఆలోచించకుండా దెబ్బలు కొట్టారండి. బెత్తంతో దెబ్బలు కొట్టారు. అంతేకాకుండా చేతులకి బొండాలు వేసి కాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్లి చెరసాల గదిలో పడవేశారు. ఏంటిది? ఏంటి దేవుని యొక్క ప్రణాళిక? ఏంటి దేవుని యొక్క నడిపింపు? నిజముగా దేవుని నడిపింపు ఇంత కఠినంగా ఉంటుందా? నిజముగా దేవుడే గనక ఏర్పరచుకుని ఈ సేవ అప్పగిస్తే, దేవుడే గనక ఈ ప్రాంతానికి తన చిత్తప్రకారం నడిపిస్తే ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని అవమానాలు ఉంటాయా? అసలు అర్థం కాలేదు పౌలు గారికి. వెనుతిరిగి వెళ్ళలేదు. ఇది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. ఆ రోజు నా కలలో దర్శనం ద్వారా మాట్లాడే దేవాతి దేవుడు తన ఉద్దేశాల ప్రకారం ఈ ప్రాంతం నడిపించాడు. ఇది దేవుని యొక్క నడిపింపే. ఏదో కార్యం చేయబోతున్నాడు అనుకున్నాడు. లుదియా రక్షించబడింది. లుదియా కుటుంబం రక్షించబడింది. యవనస్తులు రక్షించబడింది. యవనస్తురాల కుటుంబం రక్షించబడింది. మూడోదిగా చెరసాల గదిలోకి వెళ్ళారు. చెరసాలలోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క పిలుపునందుకున్న అపోస్తలుడైన పౌలు గారు శీలలో మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుస్తున్నారు. జైలు అధికారికి ఏం అర్థం కాలేదు. అరే, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, అనేకమైనటువంటి బెత్తం తీసుకుని కుక్కను కొట్టినట్లు కొట్టారు, పశువును కొట్టినట్టు కొట్టారు. ఎక్కడికక్కడ రక్తాలు కారుతున్నాయి. ఎక్కడికక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి. కళ్ళు వాసిపోయినాయి. శరీరం అంతా కూడా ఉబ్బిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చేతులు కూడా సహకరించని పరిస్థితుల్లో వీళ్ళ చప్పలు కొడుతూ ప్రభువును మహిమపరుస్తున్నారు. పాటలు పాడుతూ ప్రభుని మహిమపరుస్తున్నారు. శ్రమలో కూడా దేవుని కనపరుస్తున్నారు. శ్రమలో కూడా దేవుని ఆనందిస్తున్నారు. ఏంటి ప్రత్యేకత? ఏంటి ప్రత్యేకమైన మార్పు? ఇంతవరకు ఎక్కడ ఇలాంటి వ్యక్తుల్ని చూడలేదు దేశంలో. ఇలాంటి పరిస్థితి ఏంటని చెప్పి జైలు అధికారి ఆలోచిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, నీ శ్రమ ఇతరులకు మార్పు తీసుకొస్తా. నీవు శ్రమలో నిలబడిన ఆ స్థితి ఇతరుల్ని ప్రభు దగ్గర తీసుకొస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయి, శ్రమ వచ్చినప్పుడు నువ్వు పారిపోయి, శ్రమ వచ్చినప్పుడు నువ్వు వేదన చెంది దేవుని తక్కువ చేసి మాట్లాడితే నిన్ను బట్టి నన్ను బట్టి ఎవడు ప్రభు సన్నిధికి వస్తారు? అపోస్తలుడైన పౌలు గారు శ్రమలో కూడా ప్రభుని స్తుతిస్తున్నారు. అనేక దెబ్బలు తగిలి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటుంటే మధ్యరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతుండగా దేవదూతలు దిగి వచ్చి వారున్నటువంటి ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చింది. భయంకర భూకంపం వస్తే ఆ యొక్క చెరసాల యొక్క తలుపులన్నీ కూడా తెరిసిపోయినాయి. వీళ్ళ చేతుకున్నటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. కాలుకున్న బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. అలా ఊడిపోయి వారందరూ కూడా ఊడిపోతే ఇక్కడ ఉన్నటువంటి జైలు అధికారి జైలర్ అనుకున్నాడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కూడా తప్పిపోయి ఉంటారు. ఈ సమయంలో కనుక నేను బ్రతికిన అధికారి చేతులు చచ్చిపోతాం కాబట్టి నాకు ఖచ్చితంగా చెప్పారు వీళ్ళని జాగ్రత్తగా చూడని. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే నేనేదో లంచం తీసుకుని పంపించేస్తానని చెప్పి నా మీద నెపం పోసి నన్ను చంపేస్తారు. వాళ్ళ చంపే బదులు నేను ముందే చచ్చిపోతానని చెప్పి కత్తి ఎత్తి దూసుకొని చచ్చిపోదాం అనుకున్న సమయంలో పౌలు గారు అన్నారు, పౌలుసేలు, అయ్యా నువ్వు చచ్చిపోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఎక్కడే ఉన్నాం, నీ ఎదుటిగానే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటే మారు మాట మాట్లాడలేదు. చూడండి చదవని ఎంత అద్భుతంగా ఉంటుందో. నీవును ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఆ దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి సాగిలిపడి ప్రైజ్ అందుకు వారు
ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పాను. అతనితో అతని ఇంటినున్న వారందరిని దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారిని గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారిని బాప్తిసం పొందిరి. ఒకని శ్రమ మరొకని మార్పు తీసుకొస్తుంది. ఒకని త్యాగము అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక, దేవుని ప్రణాళిక. శ్రమలు పడ్డారు. అయ్యా నువ్వు చచ్చిపోవద్దన్నారు. చచ్చిపోవద్దని చెప్పి మేము ఎక్కడే ఉన్నామన్నారు. దీపం పట్టుకుని వెళ్ళాడు. దీపం పట్టుకుని వెళ్ళిన తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసా? రక్షణ పొందాలని నేను ఏం చేయాలి? పౌలు గారు వాక్యం చెప్పలేదు. పౌలు గారు చేతి నుంచి ప్రార్థన చేయలేదు. ఆయన శ్రమ, ఆయన నీతి, ఆయన కలిగిన త్యాగము, ఆయన దేవుని కొరకు చేసిన సమర్పణ, ఇంత గొప్ప సమర్పణ చేస్తానంటే వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి రక్షణ పొందనని ఏం చేయాలి, రక్షణ పొందనని ఏం చేయాలి, నేను రక్షించబడాలంటే ఏం చేయాలని చెప్పి పౌలు గారిని సీలను అడిగినప్పుడు, నీవు నీ ఇంటి వారిని ప్రభువుని విశ్వసించండి అని చెప్పిన వెంటనే ఇంటిలో ఉన్న వారందరూ కూడా బాప్తిసం పొందిరి. చూడండి ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూడండి. లుదియా మార్పు చెందింది కుటుంబంతో. ఒక యవనస్తురాలు మార్పు చెందింది కుటుంబంతో. ఒక జైలు అధికారి మార్పు చెందాడు తన కుటుంబంతో మార్పు చెందాడు. ఏ ప్రాంతం ఇది? యూరప్ ఖండం. ఒక చీకటి ఖండాన్ని అపోస్తలుని పౌలు గారి ద్వారా దేవుడు వెలిగించడానికి ఇష్టం లేని ప్రాంతానికి ఏ విధంగా నడిపించాడో చూడండి. ఆసియా ఖండంలో ఆల్రెడీ మీరు సేవ చేశారు. 2వ మిషనరీ యాత్రగా నీ యూరప్ ఖండానికి వెళ్ళాలి. నేను దేవుని చిత్తంలో నా కొంతమందిని ఏర్పరుచుకున్నానని చెప్పి వాళ్ళ ద్వారా స్థాపించబడిన ప్రాంతం, వాళ్ళ ద్వారా స్థాపించబడిన గొప్ప సేవ ఫిలిప్పి సంఘము, తెస్సలోనికే సంఘము. ఈ విధంగా మనం చూసినట్లయితే గనక, మనం చూసిన వాక్యం విన్నప్పుడు మాసిదోనియా సంఘము, ఈ 3 సంఘాలు స్థాపించబడినాయి. అద్భుతంగా సేవ విస్తరించింది. ఈ మాసిదోనియా సంఘాన్ని గూర్చి అపోస్తలుని పౌలు గారు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారో తెలుసండి. ఈ సంఘము ఇతరుల సంఘాలకి ఏ విధంగా సహకరించింది, ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ సంఘం ఏ విధంగా స్థాపించబడింది, శ్రమల మధ్య, కన్నీటి మధ్య, వేదన మధ్య, సమర్పణ మధ్య స్థాపించబడిన ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుని కొరకు ఎలా బ్రతికారో తెలుసా? ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో 5 పత్రికలు ఈ 3 సంఘాల కోసం రాశాను పౌలు గారు. 5 పత్రికలు 3 సంఘాల కోసం రాసి, ఫిలిప్పి సంఘం, తెస్సలోనికే సంఘం, అలాగే ఈ యొక్క మాసిదోనియా సంఘం. ఈ సంఘాల గురించి అద్భుతమైన వర్ణన అనేది ఇచ్చాడండి. అద్భుతమైన వర్ణన అనేది పౌలు గారు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విధముగా ప్రతికూల పరిస్థితుల మధ్య స్థాపించబడినటువంటి ఈ యొక్క సంఘము చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంఘానికి వచ్చినప్పుడు, పౌలు గారు వచ్చినప్పుడు 100 మంది ఉన్నారా? 1000 మంది ఉన్నారా? లేరు. ఒక్కడు కూడా లేడు. దయచేసి గమనించి, ఎందుకు ఈ ప్రాంతంలో దేవుడు ఈ వాక్యాన్ని విత్తుచున్నాడు, ఎందుకు దేవుడు నన్ను కూడా ప్రేరేపించి మాటలు చెప్తున్నాడు? దయచేసి కుటుంబాల రక్షణ కొరకు ప్రాధేయపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నువ్వు ఆరాధిస్తున్న జీవంగల దేవుడు నిన్న, నేడు, రేపు, ఎల్లప్పుడూ ఏకరీతిగా దేవుడు. ఆ రోజున పౌలు గారిని ఏ విధంగా తన పరిచర్య కొరకు నిలబెట్టుకుని వాడుకొని ఆ యూరప్ ఖండాన్నే ప్రభావితం చేయగలిగాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చిన నీ యొక్క సమర్పణ, నా సమర్పణ బట్టి అనేక కుటుంబాలని, అనేక ప్రాంతాలని, అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేసేటట్లుగా దేవుడు నన్ను కూడా వాడుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇంత గొప్ప మార్పు అనేది, ఇంత గొప్ప పరివర్తన అనేది మనం దేవుని సన్నిధిలో మనం చూడడానికి దేవుడు కృప చూపించాడు. దయచేసి మనం అందరము కూడా ఈ మాసిదోనియా సంఘ స్థాపన ఎలా జరిగింది, ఏ రకంగా అది రెవల్యూషన్, గొప్ప ఉన్నతమైన ఉద్యమాన్ని తీసుకొచ్చింది, అనేక సంఘాలని ప్రోత్సహించడానికి పౌలు గారిని ఏ విధంగా ప్రేమించి పౌలు గారికి సహాయం అందించి వాళ్ళు ఏ విధముగా పరిచయం చేశారో దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. మొదటిది, మాసిదోనియా ప్రాంతానికి అవసరత ఉంది, అభ్యర్థన ఉంది, సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. రెండవదిగా, పౌలు గారు దేవుని యొక్క నడిపింపు ప్రకారము
ఆ ప్రాంతానికి వెళ్ళారు. మూడోదిగా మనం చూసినట్లయితే వెళ్ళిన ఆ ప్రాంతంలో పౌలు గారికి రెడ్ కార్పెట్ వేయలేదు, అన్ని అనుకూలంగా అనుకూలించలేదు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, అయినా వెనుక తిరగలేదు. అలా ఉన్న కారణాన్ని బట్టి జరిగిన పరివర్తన ఏంటంటే 3 కుటుంబాలు దేవుని కొరకు నడిపించబడ్డాయి. ఆ 3 కుటుంబాల ద్వారా యావత్ యూరప్ ఖండంలో అనేక సంఘ స్థాపన జరిగింది. ఈ రోజున ఈ ప్రాంతంలో నిన్ను నన్ను కూడా ప్రశ్న అడుగుతున్నాడు. నీ ద్వారా నా ద్వారా దేవుని కార్యాలు జరిగినట్లుగా, దేవుని కొరకు నమ్మకమైన పాత్రలుగా ప్రభు సన్నిధిని వాడబడేటట్లుగా మాసిదోనియా సంఘస్థుల్లాగా మనం ఎందుకు ఉండకూడదో ఒకసారి నిర్ణయించుకోండి. రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు మనం అందరం కూడా ప్రాధేయపడదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత చక్కని వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. ఆది అపోస్తులకు కలిగిన అద్భుతాల ఆశ్చర్య కార్యాలు ఈ రోజుల్లో కూడా జరిగించగల సమర్థుడు తండ్రి. మాసిదోనియా సంఘ స్థాపన ఎంత అద్భుతంగా ఉంది నాయన. శ్రమల్లో పుట్టుకొచ్చిన సంఘము, వేదంలో పుట్టుకొచ్చిన సంఘము, త్యాగాల్లో పుట్టుకొచ్చిన సంఘము చివరి శ్వాస వరకు నీ కొరకు నిలబడింది నాయన. సేవ ఊపిరిగా నిలబడింది నాయన. దేవ మా పిల్లల్ని ఆ విధంగా నడిపించండి నాయన. నా తన మాసిదోనియా సంఘస్థులకు ఉన్నటువంటి ఆత్మ మా పిల్లలకి మాకు దయచేయండి నాయన. అయ్యా, ప్రతి ఒక్క హృదయాలు వాక్యం బట్టి తెరవబడాలి తండ్రి. వాక్యానికి విధేయులవ్వాలి తండ్రి. రక్షణ పొందుకోవాలి తండ్రి. మనిషికి కావలసింది ప్రభా శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల మాత్రమే కాదు, ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదాలు మాత్రమే కాదు నాయన. అయ్యా, పరలోకముల రక్షణ భాగ్యం చాలా అవసరము తండ్రి. రక్షణ లేకుండా మోక్షం లేదు. మోక్షం పొందుకోవాలంటే రక్షణ పొందాలి. యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొని బాప్తిస్మం పొందాలి. ఈ యొక్క నిరీక్షణ చాలామందికి తెలియక నిన్ను సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారు. కుటుంబం కోసం ప్రార్థించట్లేదు, బంధువుల కోసం ప్రార్థన చేయట్లేదు, స్నేహితుల కోసం రక్షణ కొరకు ప్రాధేయపడతలేదు. మమ్మల్ని క్షమించి మమ్మల్ని మార్చి నీ కొరకు త్యాగపూరితమైన సేవ చేయడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.